చేశాడు, నా తలంపులు నా పరిస్థితులు అన్ని ఇదిగో అయ్యా అని ఒప్పుకోవాలా. తిరుగుబాటు చేసిన వాడిని నేను, నా పాపాలు నా మీద సాక్ష్యం ఇస్తున్నాయని యెషయా భక్తుడు చెప్తున్నట్లుగా మనం కూడా ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు, ఏ నిమిషానికి ఆ నిమిషం యేసు రక్తాన్ని ఆపాదించుకుని కడుక్కుంటే మన బ్రతుకు మారుతుందమ్మా. మన జీవితం మారుతుంది, మన స్థితిగతి మారుతుంది, మన జీవితం మారుతుంది. మనం నిలబడితే మన బిడ్డలు నిలబడతారు, మనం నిలబడితే సమాజాన్ని నిలబెట్టడానికి కూడా చిన్న వీడియో తీరుతున్నాను. అంతేకాదు, నా నడుకును పడకను అంటూ ఉన్నాడు కదా, యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు తెలుసు అంటాడు. మాట్లాడేటప్పుడు జాగ్రత్త అమ్మా. నష్టం వచ్చినా క్రైస్తవుడు వెనక్కి తిరగకూడదు, గుర్తుపెట్టుకోండి అయ్యా. నష్టం వచ్చినా నష్టపోయినా పో తప్ప వెనక్కి తిరగడానికి వీల్లేదు. క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించవలసిందే అని వాక్యం సెలవిస్తుంది. ఆ బాధలోంచి నిన్ను ఆశీర్వాదంగా మారుస్తాడు దేవుడు. హల్లెలూయా. అందుకే మాటలో జాగ్రత్త, మన నడక జాగ్రత్త, మన పడక జాగ్రత్త, మన చూపు జాగ్రత్త. ఇవన్నీ కూడా ఆయనకు తెలిసే ఉన్నవి. అందుకే యెషయా భక్తుడు అంటున్నాడు, నేను ఇదిగో నా పాపములు నాకు సాక్ష్యం ఇస్తున్నాయి, నాకు సాక్ష్యం ఇస్తున్నాయి అంటూ ఉన్నాడు. ఆ తిరుగుబాటే నాకు సాక్ష్యం ఇస్తుంది. ఏంటయ్యా, నా దోషములేవో నాకు తెలుస్తున్నాయి, నా దోషములేవో నాకు కనబడుతున్నాయి అని ఒప్పుకుంటున్నాడండి దేవుని దగ్గర. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఆ 2:15 కరెక్ట్. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగాను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగాను ధర్మశాస్త్రసారము తమ హృదయములందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. దేవుడు నా స్వార్థ ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగును జరుగును. నీవు యూదుడవని పేరు పెట్టుకుని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా? ఓకే, ఇప్పుడు మనం ధర్మశాస్త్రంలో లేము, మనం ఎక్కడున్నాము? కృపలో ఉన్నాం. ఎవరైనా సరే నీ మనస్సాక్షి నీతో కూడా సాక్ష్యం పలుకుతుంది, నీ తలంపులతో సాక్ష్యం పలుకుతుంది. ఏంటంటే ప్రతి హృదయములో నువ్వేం చేస్తావో అది సాక్ష్యము ఇస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రతి రోజు, ప్రతి సమయం, ప్రతి